బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. నీలిమ మెడికల్ కాలేజీ నిర్మాణం విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. 1985లో లేఅవుట్ చేసిన ల్యాండ్లో 130 మంది ఫ్లాట్లు కొన్నామని, అందులో 70 మందిని భయపెట్టి పల్లా తక్కువ ధరకే ల్యాండ్ కొన్నారని చెబుతున్నారు. ఎల్ఆర్ఎస్ కట్టి పంచాయతీ పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకుందాము అంటే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించి ఏదైతే నీలిమ మెడికల్ ఇన్స్టిట్యూట్కు సంబంధించిన ల్యాండ్లో తమ ప్లాట్లను కబ్జా చేసి లోన కన్స్ట్రక్షన్ చేస్తున్నారని చెప్పేసి కూడా కొంతమంది బాధితులు చెప్తున్నారు. వారి ప్లాట్లు కొనుగోలు చేసి డబ్బులు పెట్టి కొనుగోలు చేసిన ప్లాట్లను అన్నిటిని కూడా లేఅవుట్ అంతా కూడా పూర్తిగా డ్యామేజ్ చేసి మాది 796 సర్వే నెంబరు కొర్రెంల గ్రామ పంచాయతీకి వస్తుంది. ప్రజెంట్ వెంకటాపూర్ గ్రామ పంచాయతీకి వస్తుంది. మేము 2009లో కొనుక్కున్నాం ప్లాట్లని. నేను యాజ్ పర్ మార్కెట్ ప్రకారం కొనుక్కున్నాము. ఆ లేఅవుట్ 1984లోనే లేఅవుట్గా చేయడం జరిగింది. లేదు, ఇది 1984 నుంచి కూడా ఇది ప్లాట్లుగా, ఇది ఆల్రెడీ ప్లాట్లన్నీ రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి, అందరూ ఎల్ఆర్ఎస్ కట్టుకొని ఉన్నారు, పర్మిషన్స్ తీసుకొని ఉన్నారు అని అంటే కూడా లేదు ఇది వ్యవసాయ భూమి అనేసి వాళ్ళు దాన్ని మమ్మల్ని ఎప్పుడు కూడా అక్కడికి రానివ్వట్లేదు. మేము ఎల్ఆర్ఎస్ కట్టాము, పర్మిషన్ తీసుకున్నాము, ఎన్నోసార్లు కట్టడానికి పర్మిషన్ తీసుకొని కట్టడానికి వాళ్ళు గుంతలు తీసే వరకల్లా, రేపు మార్నింగ్ వచ్చే వరకల్లా వాళ్ళకి సంబంధించిన మనుషులు జేసీబీ తోటి మళ్ళీ వాటిని పూర్తి చేయడం. ఏమన్నంటే అక్కడ వాళ్ళకి సంబంధించిన కాలేజీ సంబంధించిన అనుచరులు అక్కడ ఉంటూ మమ్మల్ని దగ్గర రానియకుండా పోలీస్ స్టేషన్లకు పోయినా ఇంతకుముందు ఎప్పుడు కూడా మాకు న్యాయం జరగలేదు. ప్రతిసారి పోలీస్ స్టేషన్కి వాళ్ళకి సంబంధించిన లాయర్లు వచ్చేసి ఇది సివిల్ కేసు ఉంది అనేసి అంటుండేవాళ్ళు. లేదంటే మేము మళ్ళీ వాళ్ళ మీద కేసు వేసినాం. సివిల్ కేసు వేసి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకుంటే కూడా ఈ ఇంజక్షన్ ఆర్డర్ చెల్లదు అనేసి అంటున్నారు. అదే ఇంజక్షన్ ఆర్డర్ వాళ్ళు తెచ్చుకుంటేనేమో ఆ కోర్టు ఆర్డర్ చెల్లుతుంది అంటున్నారు. అదే కోర్టు ఆర్డర్ని మేము తెచ్చుకుంటేనేమో చెల్లదని చెప్తున్నారు. అక్కడ మమ్మల్ని పొజిషన్లో ఇల్లు కట్టుకోవడానికి అవకాశం లేకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇంతకుముందే ఈ సంవత్సరం జనవరిలోనే మేము అప్పుడు మేము సేమ్ ఇల్లు కట్టుకుందామని మళ్ళీ పోతే మా మీద కొంతమంది అటాక్ చేయబోతుంటే మేము వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. అప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఇంకా ఎఫ్ఐఆర్ బుక్ అయింది. మేము వాళ్ళు మా మీద హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ వేశారు, నన్ను పార్టీ చేస్తూ, అంటే మా మిస్సెస్ని పార్టీ చేస్తూ. మరి ఇప్పటివరకు కూడా దాన్ని బెంచ్ మీదకి రానియకుండా ఆపుతున్నారు. ఆ స్క్వాష్ పిటిషన్ కూడా ఆపుతున్నారు. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ ల్యాండ్లో పొజిషన్ మీదకి పోవాలంటే కూడా పోలీస్ వాళ్ళు కూడా ఏమంటున్నారు, ఇది అంతా కోర్టులో ఉంది కదా, మీరు ఇప్పుడు వెళ్ళడానికి అవకాశం లేదు, అన్ని గొడవలు అవుతాయి అనేసి అంటున్నారు. మాకు ఎటు న్యాయం జరగట్లేదు. ఎందుకంటే మేము కోరుకుంటున్న న్యాయం ఏంటంటే, అక్కడ యాక్చువల్గా ఒకసారి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత, ప్లాట్లుగా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత 1984 అంటే అప్పుడు 50 రూపాయలు కూడా లేదు గజం. ఆ రోజు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కొత్తగా 2010లో మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఎకరాల్లో భూమి కొనడము, దానికి రైతు మందు తీసుకోవడము, దాన్ని పర్మిషన్స్ మళ్ళీ ఏం చేశారు, మా ల్యాండ్లోనే ఒకవేళ వాళ్ళదే భూమి అయినట్లయితే మళ్ళీ మా ప్లాట్లు 167 ప్లాట్లలో 125 ప్లాట్లని మరీ తక్కువ అంటే 1000 రూపాయలకి 2000 రూపాయలకి గజం లెక్క వాళ్ళ దగ్గర మరీ బలవంతంగా లాక్కున్నారంటే ఎట్లా, అన్ని గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు మీద మళ్ళీ సేల్ డీడ్ చేసుకున్నారు. ఇది పరిస్థితి. ఇది మేము ఏమి చేయలేని పరిస్థితి. అంటే ఒకవేళ మీరు వెళ్ళారనుకోండి, అది ప్లాట్లుగా చూపిస్తున్నారు. మేము వెళ్ళామనుకోండి, దాన్ని ఎకరాల భూమిగా చూపిస్తున్నారు. వేరే ఎవరైనా వచ్చారనుకోండి, ప్లాట్లు అని చెప్తున్నారు. అంటే మనిషి వచ్చిన విధానాన్ని బట్టి, ఎదుటి వ్యక్తి వచ్చిన విధానాన్ని బట్టి వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నారు. అదే లేఅవుట్లో 1 నుంచి 10 గజాలు కొన్నారు మీరు ప్లాట్ మొత్తం? మాది 305 గజాల ప్లాట్ మాది. 305 గజాల ప్లాట్లు అంటే నాది 150 గజాలు, ఈయనది 75, ఇంకొక 75 గజాలు. అలాంటి వాళ్ళు టోటల్గా ఇప్పటికీ 125 ప్లాట్లని వాళ్ళు గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ మీద కొనుక్కున్నారు. ఇంకా ఏదైతే 40 మంది ఉన్నారో మేము ఎప్పటి నుంచి ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నాం. మాకు మాత్రం ఇప్పటివరకు మాకు ఎలాంటి సొల్యూషన్ దొరకట్లేదు. ఎక్కడ పోయినా కానీ వాళ్ళకి ఎక్కడ పోయినా కానీ మండల ఆఫీసర్లు వాళ్ళకే తొత్తు పలుకుతున్నారు, ఆర్డీఓలు తొత్తు పలుకుతున్నారు, జాయింట్ కలెక్టర్లు కూడా అంతా వాళ్ళ వైపే. చిన్న ఇష్యూని సాల్వ్ చేయడానికి సంవత్సరాలు ఇప్పటికి మేము కొట్లాడబట్టి 11 సంవత్సరాల నుంచి మేము చెప్పులు అరిగేలా తిరుగుతున్నాం. ఈ డబ్బుల్ని తీసుకుపోయి బ్యాంకులో పెట్టుకున్నా కానీ మాకు ఏదన్నా వస్తుండే. మేము చిన్న వాళ్ళము, మేము మాకు సొంత ఇల్లు కట్టుకోవడం కోసం ఒక ప్లాట్ కొనుక్కున్నాము. వీళ్ళు ఇప్పటికీ ఇట్లా మొత్తం కబ్జాలు చేసుకుంటా, అంటే ప్రాబ్లమ్ని క్రియేట్ చేసి, అంటే డైరెక్ట్ కబ్జా కాదు, ఎప్పుడో 1967లో అది టెనెంట్ యాక్ట్ని చూపించి రెండేళ్ళు ఎవరో టెనెంట్ ఉన్నారనే యాక్ట్ని చూపించి, అసలు టెనెంట్ యాక్టే తీసేసింది గవర్నమెంట్. తీసేసిన యాక్ట్ కూడా మళ్ళీ ఇంప్లిమెంట్ చేసి దాని మీద కాయిదాలు సృష్టించి దాన్ని ఇప్పటికి పొజిషన్ తీసుకొనియకుండా, ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు మీరు వెళ్ళారనుకోండి, అది మేము కార్ పార్కింగ్ వాడుకుంటున్నాం అంటున్నారు.
మేము వెళ్ళాం అనుకోండి ఇది మాదే భూమి అంటున్నారు. అంటే ఎటుగాని పరిస్థితి మమ్మల్ని చాలా భయంకరమైన పరిస్థితుల్లో మేము దీనివల్ల మేము చాలా మనస్తాపానికి లోపవుతున్నాము. ఆరోగ్య పరిస్థితులు కూడా బాగుండట్లేదు. ఇది మా పరిస్థితి. నేను మామూలుగా వ్యవసాయం చేస్తున్నాను. ఇప్పుడు ఇంత చెప్పండి, మీది ఎన్ని గజాలు ఉన్నది ప్లాట్? మాది 75 స్క్వేర్ యార్డ్స్. ఎందుకు ఏమంటున్నారు మరి? అదే రానియర్ అంతే. ఇప్పుడు పిల్లర్ గుంతలు తీసినా కానీ పూర్తి చేసేస్తారు, తెల్లారే పూర్తి చేసేస్తారు. మాకు పర్మిషన్ ఉంది, ఫుల్ ఎల్ఆర్ఎస్ ఉంది, అన్ని ఎన్ని పర్మిషన్లు ఉన్నా వాళ్ళు రానియర్ అంతే. ఈరోజు తీస్తాము, రేపు పొద్దుగాల వాళ్ళు పూర్తి చేసేస్తారు. దగ్గర కూడా రానియరు. అది ఆయన కాకపోతే ఆయనకు తక్కువ రేటుకి అమ్మేసేయాలి దాన్ని. అక్కడ 30 నుంచి 40 వేలు నడిస్తే ఆయన 8,000 ఇస్తాము, 9,000 ఇస్తాము, 10,000 ఇస్తాము అని సెంటర్లో రాయబారిని పెట్టేసి అక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఆయన ఎంతమంది ప్లాట్లు కొన్నారు మీరు? మొత్తం 167 ప్లాట్లు ఎన్ని ఉన్నాయండి. దాంట్లో కొనుగోలు చేసిండు ఆయన. అందులో 120 వరకు 120 నుంచి 130 వరకు కొనుగోలు చేసేసాడు. అది ఎక్కడైతే కొనుగోలు చేస్తున్నాడో అక్కడ వర్క్ స్టార్ట్ చేస్తున్నాడు. బిల్డింగ్ లేపుతున్నాడు, హాస్టల్ బిల్డింగ్ అని, కాలేజ్ బిల్డింగ్ అని, మెడికల్ కాలేజ్ బిల్డింగ్ అని ఇదంతా చేస్తున్నాడు. వెనక నుంచేమో మొత్తం ఎన్క్రోచ్ అయ్యాడు. మొత్తం ఆ చెరువు గిట్లా వచ్చింది కదా, అది మొత్తం ఎన్క్రోచ్ అయ్యి అట్నుంచి ముందుకు వచ్చేస్తున్నాడు, మెయిన్ రోడ్కి వచ్చేస్తున్నాడు. మీది ఎంత? మాది 75 యార్డ్స్ అండి. మాది కూడా 75 యార్డ్స్. ఇంకా సేమ్ మీ అందరూ ఒకటే, మేము బ్రదర్స్మే. మాది ముగ్గురిది కలిపి ఒకటే 300 యార్డ్స్ రిజిస్ట్రేషన్ ఉండే. మేము ఇండిపెండెంట్గా చేసుకున్నాం. మళ్ళీ 150, 75 చేసుకున్నాము. ఇంకా ఏంటంటే అక్కడ ఉన్న మార్కెట్ రేట్లో ఇవ్వకుండా ఆయన 10,000 ఇస్తా అంటాడు, లేదా 7,000 అంటాడు. అది దాన్ని మాత్రం తగనివ్వట్లేడు. లాస్ట్ టైం కూడా అంతే. ఇంకేమంటారు, మేము ఇచ్చేది కూడా మీకు ఏంటంటే మీరు లాస్ అయితే ఇస్తున్నాం, కానీ అది మీది ల్యాండ్. చేసినప్పుడు వెంచర్ పేరేముండే? ఎవరి దగ్గర కొనుగోలు చేశారు ప్లాట్లు మీరు? వెంచర్ మా బ్రదర్కి మొత్తం దాని గురించి. అంటే అప్పుడు వెంచర్ పేరు ఏం లేదు, దాని పేరు 796 సర్వే నెంబర్ అనే ఉంటుండే. వెంకట అంతే, దాని పేరు ఏమి ఉండదు. ఎందుకంటే అప్పుడు గ్రామ పంచాయతీ లేఅవుట్లు కదా, అట్లా పేర్లు అట్లా పెట్టుకునేది ఏమి ఉండకపోతుండే. అప్పుడు గ్రామ పంచాయతీ లేఅవుట్ ఎల్ఆర్ఎస్ కట్టినాం, ఫుల్ ఎల్ఆర్ఎస్ కట్టేసి ఉంది. పర్మిషన్ వెంకటాపూర్ గ్రామ పంచాయతీ నుంచి లీగల్గా సెక్రటరీ పర్మిషన్ కూడా ఇచ్చారు, ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. కానీ మేము గుంతలు తీసిన ప్రతిసారి మళ్ళీ పూడ్చుడే ఇవాళ తీస్తాము. ఎందుకంటే వాళ్ళు అక్కడే ఉంటారు, జేసీబీలు అన్నీ వాళ్ళవి వర్క్ నడుస్తుంది కదా, మనుషులు వాళ్ళే ఉంటారు, వాళ్ళే ఉంటారు. రేపొద్దున వచ్చి ఎవరు ఉండరు ఆడ. అరే ఎవరు పుడిచారని అడగడానికి కూడా ఎవరు ఉండరు. ఒకసారి సీసీ కెమెరా పెడదామనేసి మేము ట్రై చేస్తే జస్ట్ ఇట్లా అది వాతినము, మీరు ఎట్లా వాతారు, ఇలా మీరు రానికి అవకాశం లేదు కదా, ఇది మాది భూమి అంటారు. ఇదే నేను వాళ్ళు ఎవరో 4 acres గురించి అక్కడే గొడవ అవుతుందని తెలిసింది. అంటే అది యాక్చువల్గా వాళ్ళంతా కలిసి చేసింది. ఆ 11 ఎకరాల్లో ఈయన ఒక భాగం అన్నట్టు. ఆ 4 ఎకరాలు 2 ఎకరాలు తెలియదు, నాకు కూడా పూర్తిగా తెలియదు. కానీ అందులో వాళ్ళు ఒక భాగం. అంటే ఏంటంటే ఇంకా చాట్ల తౌడు పోసి కొట్టుక తాగురు అన్నట్టు మమ్మల్ని అట్లా మా పరిస్థితి క్రియేట్ చేశారు. మేము లాస్ట్కి మేము అడిగినాం, రానా మీరు ఏమన్నది, ఇప్పుడు ప్లాట్లుగా ఉన్న భూమిలో రోడ్లు అనేది గవర్నమెంట్కి సంబంధించిన భూమి అవుతుంది. రోడ్లు అనేది అంటే ఇప్పుడు ఏంది ఎకరాల్లాగా సృష్టించేసేసి దాన్ని రోడ్లు ఎంతైతే 40%, 30% ల్యాండ్ రోడ్లు ఉంటాయో, అంటే 11 ఎకరాలు 4 ఎకరాలు గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్ అవుతుంది. అవన్నిటిని కూడా మొత్తం ల్యాండ్ రూపంలోకి మార్చేసేసేసి వాళ్ళు పర్మిషన్స్ అన్ని ఎకరాల్లో పర్మిషన్ తీసుకుంటున్నారు. కోర్టులో స్టే తెచ్చుకున్నప్పటికి కూడా ఆ స్టేని కూడా అక్కడ ఇంప్లిమెంట్ చేయకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఖచ్చితంగా తమకు న్యాయం చేయాల్సిందిగా 300 గజాల ఫ్లాటు తనది ఉంది అని చెప్పేసి బాధితులు చెప్తున్నారు. దానికి సంబంధించి ఇంకా 30 నుంచి 40 మంది బాధితులు ఆ ప్లాట్ల కోసం, తాము కొనుగోలు చేసిన ప్లాట్ల కోసం ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నామని చెప్పేసి కూడా బాధితులు చెప్తున్నారు. కెమెరామెన్ సంజుతో సురేష్, బిగ్ టీవీ, పోచారం నుంచి.